భారతదేశంలో ఓటింగ్ శాతం పెంచుకునేందుకు అమెరికా డబ్బులు ఇవ్వడం ఏంటి? బైడెన్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఏంటి? దాన్ని ఇప్పుడున్నటువంటి ట్రంప్ వచ్చి ఆపడం ఏంటో అర్థం కావట్లా. డోజ్ ఏదైతే ఇట్లాంటి దుబారాల నియంత్రణ కోసం పెట్టినటువంటి సంస్థ ఎలన్ మాస్క్ నేతృత్వంలోది 183 కోట్ల రూపాయలు ఇచ్చిందట అమెరికా. 183 కోట్లంట ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి. నాకు అర్థం కాలేదు, ఓటింగ్ శాతం పెంచడం అంటే ఏం చేస్తారు? ఓటర్కి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? అమెరికా వాడు వచ్చి ఈ మధ్యన లాస్ట్ 2 అవర్స్లో ఓటింగ్ శాతం పెరుగుతోంది, దానికి ఇదిగో ఈ డబ్బులే అని ఒక వెర్రి మాట మాట్లాడే దరిద్రులు ఉన్నారు. ప్రాక్టికల్గా మనకు ఒక దిక్కుమాలిన అలవాటు ఉంటుంది. ఏంటి అంటే చూద్దాంలే అని చిట్ట చివరిలో వెళ్తాం, అప్పుడు సంఖ్య పెరుగుతుంది ఆటోమేటిక్గా. ప్రతి చోట జరిగేది అదే. మీరు చూడండి, ఏదన్నా అప్లికేషన్ పెట్టమనండి, ఇవాళ నుంచో 40 రోజులు టైం ఇవ్వండి, 35 రోజులు 38 రోజులు ఒక సంఖ్య వస్తుంది. లాస్ట్ 2 డేస్ కుప్పలు తెప్పలు వచ్చి పడతాయి, క్యూలు కట్టేస్తారు, ఎగబడిపోతారు. మద్యం దుకాణాలకు సంబంధించిన వాటిట్లో చూడండి, అది సహజ సిద్ధమైన ఓటర్ ఏది మానవుడి లక్షణం, మన ఇండియన్స్ లక్షణం అది. ఇవాళ నుంచి ఉందంటే ఇవాళ నుంచి. ఈవెన్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూడండి, జిఎస్టీ రిటర్న్స్ చూడండి, చిట్ట చివరి 2-3 రోజులు ఎగబడిపోతారు, అవన్నీ సర్వర్లు ఆగిపోతుంటాయి. మొన్న చూడండి, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఛార్జీలు పెంచుతా ఇవాళతో పెరుగుతాయి అనగానే ఆ ముందంతా బాగానే ఉంది, ఆ చిట్ట చివరి 2-3 రోజులు ఎగబడి చెప్పి చేసేయడం ఇది సహజ సిద్ధం. దీన్ని ఒక బోడిగుండుకి మోకాలకు ముడిపెట్టేసి మాట్లాడుతుంటారు. అయితే అసలు ఈ డబ్బులు ఎవరికి వెళ్ళినాయి, ఎందుకు వెళ్ళినాయి, ఇది తేల్చాల్సిన అవసరం ఉంది.